వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ ఇన్ మార్కెట్ ఏదైనా ఉందంటే కాల్స్ మీద డిపెండ్ అవ్వడం. చాలామంది ట్రేడర్స్ టిప్స్ మీద, కాల్స్ మీద డిపెండ్ అవుతారు. సో మనకి మొత్తం ఒక స్ట్రాటజీ గురించి కంప్లీట్గా నేర్చుకోవడానికి టైం కానీ, ఎఫర్ట్స్ కానీ ఇన్వెస్ట్ చేసేంత ఓపిక ఉండదు. సో మనకి క్విక్గా మనీ వచ్చేసేయాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే, ఎవరో ఒక టీవీలో కాల్స్ ఇస్తారు, లేదా టెలిగ్రామ్ ఛానల్లో కాల్స్ ఇస్తారు, టిప్స్ ఇస్తారని వెయిట్ చేస్తాం. సో ఈ మైండ్ సెట్తో కనుక మీరు మార్కెట్లోకి ఎంటర్ అయితే డెఫినెట్గా లాస్ అవుతుంది. జస్ట్ టిప్స్, కాల్స్ బేస్ చేసుకొని మనం సక్సెస్ అవ్వచ్చు మార్కెట్లో అంటే ఇది ఖచ్చితంగా తప్పు. డెఫినెట్గా ఇదైతే రైట్ వే కాదు. ఎందుకంటే అంత ఈజీగా టిప్స్, కాల్స్ బేస్ చేసుకొని మనం కనుక ప్రాఫిట్స్ జనరేట్ చేసేట్లయితే 95% పీపుల్ ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటారు. సెబీ ఎందుకు అన్ని గైడ్ లైన్స్ ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడంతా ఇంతమంది డబ్బులు పోగొట్టుకుని ఇది మెసేజ్లు రావు. టిప్స్, కాల్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. జస్ట్ వాళ్ళు టిప్స్ ఇచ్చే వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి పనికొస్తుంది, కానీ మనకు ఎటువంటి యూజ్ ఉండదు. మీరు కనుక మార్కెట్లో సక్సెస్ అవ్వాలి, లాంగ్ టర్మ్లో సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మనం టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి. మార్కెట్లో మనం నేర్చుకోవాలి, ఒక స్ట్రాటజీ గురించి కంప్లీట్గా నేర్చుకోవాలి. ఇండికేటర్ వాడుతుంటే ఇండికేటర్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోవాలి. తర్వాత అట్లీస్ట్ ఒక 2 to 3 years ఒక పర్టికులర్ స్ట్రాటజీకి స్టిక్ ఆన్ అవ్వాలి. స్టిక్ ఆన్ అయ్యి దాన్ని టెస్ట్ చేయాలి లిమిటెడ్ క్యాపిటల్తో. పొజిషన్స్ మెల్లగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకసారి మనకు సక్సెస్ వచ్చింది అన్నాక డేటా మనం నోట్ చేసుకుంటూ తర్వాత మెల్లగా మన పొజిషన్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ క్విక్ మనీ అయితే మార్కెట్లో ఉండదు. చాలామంది చెప్తారు ట్రేడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ వేస్ టు మేక్ ఈజీ మనీ అని. అది చాలా రైట్. మనకి ఇక్కడ మనీ ఈజీగా అనిపిస్తుంది కానీ బట్ చాలా కష్టం కన్సిస్టెంట్గా డబ్బులు చేయడం. సో మనం కన్సిస్టెంట్గా డబ్బులు చేయాలి, డబ్బులు సంపాదించాలంటే మాత్రం మన ఓన్ బ్రెయిన్ అయి ఉండాలి. కానీ పక్కోడ్ టిప్స్ కానీ, కాల్స్ కానీ ఫాలో అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు.